శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది మాకు కళలో అమ్మవారు కనిపిస్తుంది, మాకు అమ్మవారు అంటే ఏదో జరుగుతుంది అని మాకు ముందే తెలుస్తుంది అని అంటే మాకు కళలో జరిగింది, రియల్గా కూడా జరుగుతుంది. ఇట్లా మేము కొంతమందికి చెప్తే వాళ్ళు నమ్మట్లేదు అంటారు కదా. అయితే ఈరోజు అమ్మవారు కళలో ఎందుకు వస్తుంది, అవి చెప్పేటివి ఎందుకు నిజమవుతాయి అనేది తెలుసుకుందాము. అయితే అంతకన్నా ముందు నిన్న కామెంట్స్ చదివే వాళ్ళు నిన్న ఒక కామెంట్స్ వచ్చింది నాకు. అయితే అతను అమ్మాయా తెలియదు, అబ్బాయా తెలియదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమను, ఏది పడితే అది మాట్లాడకు అని కామెంట్ పెట్టిండ్రు కదా. సరే, మళ్ళీ అతనే వాళ్ళు ఏమని పెట్టినంటే, మీరు నాకు అంటే తండ్రి ఏజీ ఉంది అంటే నాకు తండ్రి ఏజీ లాగా ఉన్నారు మీరు వయసులో పెద్దవాళ్ళు, అందుకే ఏం అనలేకపోతున్నాను, ఏ వ్యూస్ కోసము సబ్స్క్రైబ్ కోసము ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చింది వాగకు అని అన్నారు కదా. అంటే నేను నిన్న ఏం వీడియో పెట్టినాం అంటే అమ్మవారు వచ్చే వాళ్ళకు శాతబడి తగులుతుందని పెట్టిన కదా. అయితే అతను అయితే మళ్ళీ ఏమన్నారు, మా దగ్గర ఒక అమ్మాయికి 4 దేవతలు వస్తారు, ఆమెకు శాతబడి జరిగింది, అయినా దేవుడు వస్తాడు అంటే ఆమెకు శాతబడి జరిగినట్లు నీకెట్లా తెలుసు అంటే, నువ్వు కానీ ఆ అమ్మాయికి శాతబడి చేయించినవా చెప్పు అంటే. అంతే కదా, ఇప్పుడు ఒకరికి శాతబడి చేయించినామని కన్ఫర్మ్ జరిగిన దేవుడు వస్తున్నాడు అంటే అది నువ్వు చేయించినట్లే కదా. అయితే ఒక్క విషయం చెప్తే చూడండి, నాకు వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబ్స్ కోసం కానీ ఏ మాత్రం ఆశ లేదు. నేను వీడియో తీసే ముందు పార్వతీ పరమేశ్వరులను ఒక్కటే వేడుకుంటాను, ఈ వీడియో ఎవరు చూస్తుండ్రో వాళ్ళకి ఎంత కొద్దిగానైనా ఉపయోగపడాలి. ఎందుకంటే మనని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే నేను వీడియో తీసే ముందే నేను పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకొని నేను వీడియో తీస్తాను. అంతేగాని వ్యూస్ కోసం తీయాలంటే నేను ఇదే ఎంచుకోని అవసరం లేదు. నేను ఎన్నైనా చేసుకోవచ్చు వ్యూస్ కోసం. నేను చేసే పూజలు పెట్టుకోవచ్చు, నేను చెరువు గట్టుకు పోతుంటా అక్కడ పెట్టవచ్చు, నేను ఎన్నో గుడుల దగ్గరకు పోతుంటా కదా, ఆ గుడులలో అవి కూడా పెట్టవచ్చు కదా, నేను చేసే పూజా విధానం కూడా పెట్టవచ్చు కదా. ఇవన్నీ నేను పెట్టుకోవచ్చు వ్యూస్ కావాలంటే. నేను ఎంతోమంది ఇండ్లకు పోతుంటాను, వాళ్ళ ఇండ్లలో ముడుపులు కట్టొస్తుంటాను, అవి కూడా వీడియోలు తీసి నేను పెట్టవచ్చు కదా. నాకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్, అందుకే చూడండి నా వీడియో ఫస్ట్ నుంచి కూడా నేను ఎక్కడ సబ్స్క్రైబ్ చేయండి అని లేకపోతే షేర్ చేయండి, నాకు ఫోన్ చేసే వాళ్ళకు కూడా మీరు పలానా వాళ్ళకు షేర్ చేయండి కానీ ఏ విధంగా నేను ఇంతవరకు చెప్పనే లేదు. ఏ వీడియోలో కూడా నేను వ్యూస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే అవన్నీ నాకు అవసరం లేదు. నిజంగా మనసు పూర్తిగా మీకు ఈ వీడియో నచ్చితే ఆల్రెడీ మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చూస్తారు కదా. నేను చూడండి, నాకు ఇంచుమించు 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పోనీ దాంట్లో 1000 మందిని మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ తీసేసిన కానీ 10,000 మంది సబ్స్క్రైబర్స్ నేను చెప్తేనే మీరు చేసిండ్రు, మీ మనస్ఫూర్తిగానే మీరు చేసిండ్రు కదా. మళ్ళీ ఇంకేంటి చెప్పండి. దయచేసి నా ఏజ్ అయితే 39 రన్నింగు. ఇంకా అతను తండ్రి లాంటి ఏజ్ అంటే అతని ఏజ్ ఎంత ఉంటుందో ఇంకా అతనే తెలుసుకోవాలి. అంటే అంత చిన్న బాబు నన్ను అంటే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాం అనే విధంగా కామెంట్ చేసిండు కాబట్టి సరే నాకు హాఫ్ నాలెడ్జ్ ఉందో ఫుల్ నాలెడ్జ్ ఉందో బాబు, నేను మీకు ఒకటే చెప్తున్నా చూడండి. నువ్వు సరే కామెంట్ పెట్టినావు, అన్సబ్స్క్రైబర్ చేసుకుంటావో చేసుకోవో అది నీ ఇష్టం. కానీ సరే, ఎవరికో అమ్మాయికి 4 దేవతలు వస్తారు అన్నావు కదా. సరే, ఆ అమ్మాయిని చెరువు గట్టు దగ్గరికి తీసుకురా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఇబ్బందిలో పడుతున్నారు. ఆమెకు 4 దేవతలు వస్తారు కదా. ఒక్క దేవుడన్నా పై మీదకి వచ్చి నా సబ్స్క్రైబర్స్ ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళకు ఆ బాధలు లేకుండా చేస్తే సంతోషం. నేను ఆ అమ్మాయి కాలేదో నేనే పట్టుకుంటాను, ఆ అమ్మాయి కాలు నేను మొక్కుతా, నేను కాలు కడిగి చల్లుకోమన్నా చల్లుకుంటాను. దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయకండి. 4 మంది దేవతలు వచ్చినంత మాత్రాన మనమేం దేవతలం కాము కదా. ఎందుకంటే అసలు నేను ఒక విషయం చెప్తా చూడండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజంగా దేవుడు పూర్తి రూపము మన శరీరంలోనికి ఎప్పుడు రాడు. ఇది చాలా అంటే మనకు శివగణాదులు అంటారు కదా, అంటే శివుడిని నమ్ముకున్న వాళ్ళకు శివుడే సాక్షాత్కరించాడు. వాళ్ళకి ఫస్ట్ నంది వస్తుంది, శివగణాదులు వచ్చి మనల్ని కాపాడుతారు. అంతే కానీ
సాక్షాత్తు శివుడే వచ్చి మనని కాపాడేంత మనము అంత మంచి వాళ్ళం కాదు. అలా కావాలంటే మనము హిమాలయాలపై తపస్సులు చేయాలి, ఎన్నో చేయాలి. సాక్షాత్తు పరమేశ్వరుడు మనని కాపాడాలి అంటే పరమేశ్వరుడు నంది రూపంలోనో కానీ ఏదో శివగణాదులు మనని కాపాడితే ఇది కూడా అంతే. ఒక అమ్మవారు ఎల్లమ్మ తల్లో పోచమ్మనో మైసమ్మనో మల్లన్న తండ్రో వీలుంటే సాక్షాత్ వాళ్ళే మన శరీరంలోనికి వస్తే మన ఎదుట ఉన్న వాళ్ళు పాపాలు మొత్తం ఏమేం పాపాలు చేసినా అవన్నీ క్లియర్గా చెప్పగలుగుతాము. ఎందుకు చెప్పట్లేదు మనము అంటే మనము దేవుడి యొక్క కొంత ఆరాశక్తి మన మీదకి వస్తుంది, అంతేగాని పూర్తి అమ్మవారి రూపం కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పక్క నిజం. పూర్తిగా అమ్మవారి రూపము అంటే అమ్మవారే మన శరీరంలోకి ఆవాహం కాదు. అమ్మవారి యొక్క శక్తులు అంటే అమ్మవారిని ఎప్పుడు అమ్మవారికి కూడా కొన్ని శక్తులు అనేటివి ఉంటాయి. అంటే మన భక్తులలాగా ఇప్పుడు మనం దేవునికి భక్తులము ఎట్లనో అమ్మవారికి కూడా అమ్మవారి యొక్క ఆరాశక్తి ఉంటుంది. ఆ శక్తులు మనని కాపాడుతాయి. మనం ఎప్పుడు అమ్మవారి ధ్యాసలో ఉండి అమ్మవారిని పూజిస్తుంటే ఆ శక్తులు మనకు గుడికి వెళ్ళినా కానీ మనం పూజ చేస్తున్న టైంలో అవి మనలోకి ఆవాహం అవుతాయి. దానివల్ల మనము ఎదుటి వాళ్ళ గురించి చెప్పగలుగుతాం. అంతేగాని నిజంగా అమ్మవారే వచ్చింది అనుకోండి, అమ్మవారు ఇప్పుడు ఎల్లమ్మనో పోచమ్మనో వచ్చింది, నిజంగా అమ్మవారు వచ్చినప్పుడు మన ఎదురుగా ఒక మనిషి ఉంటే ఆ మనిషి క్లియర్ జాతకం మనం చెప్పగలుగుతున్నామా? చెప్పట్లేదు కదా. ఎప్పుడు మీకు ఇది జరిగింది అది జరిగిందనే చెప్తున్నాం కానీ ఆ వ్యక్తికి ఏది మంచి జరిగింది క్లియర్గా చెప్పగలుగుతున్నామా? ఎందుకు చెప్పట్లే అంటే అమ్మవారికి తెలియదనే. ఇది పక్క నిజం అన్నమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% నిజము. అమ్మవారి యొక్క ఆరాశక్తులు మాత్రమే మన మీదికి వస్తాయి. సాక్షాత్తు అమ్మవారు రాదు. సరే నువ్వు ఇంకా అన్నీ మర్చిపోయి అంటే ప్రపంచమే నాకు తెలియదు అని ఎప్పుడు అమ్మవారి ధ్యాసలో ఉంటే అప్పుడు అమ్మవారు నీకు అంటే చెప్పేస్తుంటుంది. అంటే వాళ్ళకి ముందే తెలిసిపోతుంటుంది. వాళ్ళు చూడంగానే చెప్పేస్తారు. అంత శక్తికి మనకు రావాలంటే మనం ఇంకా చాలా ధ్యానం చేయాలి, జపం చేయాలి, అసలు ఈ డబ్బు వ్యామోహం పోవాలి. ఇవన్నీ వదిలేసుకుంటేనే కానీ మనకు ఆ అమ్మవారు సాత్కారం కాదన్నమాట. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టే ముందు పెట్టండి. చూడండి, నేను తప్పుగా మాట్లాడితే మీరు కామెంట్స్ పెట్టినా నేను పడతాం. మీరు ఇంకొకటి సరే మీరు ఏ మాట అన్నా కానీ నేను పెడతాను. సరే నాకు తెలియని విషయాలు మీకు తెలియవచ్చు, మీకు తెలియని విషయాలు నాకు తెలియవచ్చు. అన్నీ నాకే తెలుసా అని నేను ఎప్పుడు చెప్పలే కదా. అందుకే ఇప్పుడు తెలియనప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్తే నేర్చుకోవడం మన సంస్కారం అన్నమాట. కాబట్టి నేను చెడుగా చేయమని చెప్పి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు నాకు ఇలా కాదు ఇలా అని మంచిగా చెప్తే నేను కూడా తెలుసుకుంటే, కానీ ఇట్లా హాఫ్ నాలెడ్జ్ ఉంది నోటికి వచ్చినట్లు మాట్లాడకండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడవద్దని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందులోనే నువ్వు చిన్న ఏజ్ అనుకుంటానే ఇప్పుడు నన్నే నువ్వు నాకు తండ్రి ఏజీ లాగా ఉన్నావు అన్నావు అంటే నాకు 39 సంవత్సరాలు, నా పిల్లలే చిన్నగా ఉన్నారు అంటే నీకు ఎంత ఏజ్ ఉందో మళ్ళీ ఇంకా నాకు తెలియదు. కాబట్టి నువ్వు అసలు అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు. కాబట్టి ఒకసారి నువ్వు చూసుకో, అంటే అన్ని వీడియోలు అన్నీ చూడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. ఇంకా లేదు నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా, నీ దగ్గర ప్రూఫ్ ఆ అమ్మాయి ఒక్కతే ఉంది కదా, ఆ అమ్మాయిని చెరువు గట్టుకు తీసుకురా. పోనీ నేను కూడా నా ఖర్చులతోటి మా సబ్స్క్రైబర్ చాలా ఇబ్బందులో ఉన్నారు, నేను కూడా వాళ్ళని తోలుకొని వస్తాం. ఆ అమ్మాయితోటే నేను సరే ఎవరికి ఏ విధంగా ఉందో నేను కూడా తెలుసుకుంటాను. కాబట్టి అయితే సరే వదిలేద్దాం. ఇలాంటి కామెంట్స్ ఇంకా మస్తు వస్తున్నాయి. ఎందుకంటే రోజుకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఎవరి మైండ్ ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి అన్నిటికీ మనము అంటే నేను నిజానికి చెప్పాలంటే నేను కొన్ని కామెంట్స్ను వదిలేస్తాను. కాకపోతే ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటిది అంటే ఒక చిన్న అబ్బాయి అంటే చిన్న ఏజ్ నన్నే తండ్రి ఏజ్ లాగా పోల్చుకున్నాడు అంటే చిన్న ఏజ్ ఉంటుంది, అందులోనూ నోటుకు వచ్చినట్లు మాట్లాడొద్దు అన్నందుకు నేను ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది అంతే. ఇంకా సరే వేరేది ఇట్లా కాదు నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఉందంటే నేను వదిలేస్తుంటే కాబట్టి సరే దాని గురించి వదిలేస్తాం. కానీ ఈరోజు ఏంటిదంటే మనము ఇప్పుడు కొంతమందికి అమ్మవారు కళలో చెప్పేస్తుంది. అంటే మన ఇంట్లో పిల్లలకి ఏమైనా సుస్థ అవుతున్నా లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నా కానీ పలానా వాళ్ళు పలానా అంటే చనిపోతుంది, పలానా వాళ్ళకు ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది అని కొన్ని ఆరాశక్తులు మనకు కళల రూపంలో కనిపిస్తవి. ఇది ఎవరికి కనిపిస్తుంది అంటే ఎప్పుడు అమ్మవారి ధ్యాసలో ఉన్న వాళ్ళకు, ఎప్పుడు అమ్మవారిని స్మరిస్తున్న వాళ్ళకు,
ఈ నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా, నాన్ వెజ్ తినకుండా ఉండి పోనీ తిన్నా కానీ ఒక లిమిట్ మీద ఏదో అప్పుడప్పుడు తిని ఎప్పుడు అమ్మవారి ధ్యాసలో ఉంటారు కదా, అంటే ఎప్పుడు అమ్మవారి గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళ ఇంటి కుల దైవం కానీ ఇలా ఎప్పుడు ఆరాధిస్తుంటారు కదా, వాళ్ళకు అంటే అమ్మ శక్తులు ఎక్కువగా అంటే దేవుడి యొక్క శక్తులు ఆరా శక్తి ఎవరిపైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు కొన్ని జరిగేటివి ముందే కనిపిస్తాయి, కళల రూపంలో తెలిసిపోతుంటుంది. అయితే ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటే మీకు ఇలా తెలవంగానే మీరు ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళకి చెప్పేస్తున్నారు. ఎప్పుడే కానీ అట్లా ఎదుటి వాళ్ళకు మన కళలో అమ్మవారి కానీ ఏదైనా దేవుడు మనకు ఏదో జరుగుతుంది అని మనకు చెప్పినప్పుడు దాన్ని ఎదుటి వారితో అప్పుడే చెప్పకూడదు, దాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే మనము ఓపికతోటి ఉండాలి. చూద్దాం, నాకు కళ ఇలా పడ్డది కదా, ఇది ఏం చేస్తుంది, అసలు నీకు మంచి కళ పడ్డదా చెడు కళ పడ్డదా, చెడు జరుగుతుందంటే దానికి నువ్వు ముందే ప్రణాళిక వేసుకోవాలి. అంటే ఓహో పలానా వాళ్ళకి ఇది జరుగుతుంది అని ఆ వ్యక్తి మనకు కళ్ళ ముందు ఉన్నారనుకో ఆ వ్యక్తిని పరిశీలన చేస్తూ ఉండాలి. అంటే ఈ వ్యక్తి ప్రవర్తన ఏ విధంగా ఉంది, సపోజ్ చూడండి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది అని మన కళ్ళలో పడ్డది అనుకోండి, ఆ వ్యక్తి మనం గమనిస్తూ ఉండాలి. అంటే ఆ వ్యక్తి రూపురేఖలన్నీ మారిపోతుంటవి. అంటే ఆ వ్యక్తికి యాక్సిడెంట్ జరగాలంటే ఆ వ్యక్తి పిచ్చిలేస్తున్నట్లు, ఊకే ఇంట్లోకేంచి వెళ్ళిపోతున్నట్లు, కోపం వస్తున్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఎందుకంటే మనకి ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ పెరుగుతుంటవి. ఆ పెరగడం వల్లనే మనము దబాన బయటికి వెళ్తాము, ఆ కోపంలో బయటికి వెళ్ళి ఏదో యాక్సిడెంట్ కావడము ఏదో జరుగుతుంటవి. ఇది మనము ప్రతి ఒక్కటి మనకు తెలుసండి, దేవుడు వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కటి కళ్ళ ముందర తెలుస్తూ ఉంటుంది. కాకపోతే కొంతమంది గబా గబా అన్నీ చెప్పేస్తుంటారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్లో పడిపోతుంటారు. ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనము పరిశీలించుకోవాలి. అంటే ఏం జరుగుతుంది, ఇలా కలబడ్డది, దీన్ని మళ్ళీ 10 మందికి చెప్పినాం అనుకో, మన ఇంట్లో ఇలా ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఏదో జరుగుతుంది అని మన ఇంట్లో సరే మన భార్యకో లేకపోతే మన భర్తకో లేదు మన అత్త మామలకో తల్లిదండ్రులకో ఎవరికి చెప్పినాం అనుకోండి, వాళ్ళు నమ్మరు. ఇదేంది ఊకే నీకు పిచ్చి లేచినట్లుంది అంటారు కదా. అయితే అందుకే ఎవ్వరికి చెప్పకూడదు. పోనీ ఇలా చెప్పినైతే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు జనరేషన్ ఎట్లయింది అంటే ఎవరు నమ్మకుండా అయిపోయింది. భర్త భార్య నమ్మేటట్లు లేదు, భార్య భర్తను నమ్మేటట్లు, తల్లిదండ్రులను కూడా నమ్మేటట్లు లేకపోయింది. కాబట్టి ఎవరికి చెప్పకూడదు. చెప్పినాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకరికి చెప్తారు. అది అట్లా మనకు అంటే మనకి ఇలా జరుగుతుందని ఓర్వలేని వాళ్ళ కంట్లో పడ్డదని అంటే వాళ్ళ మనసులో పడ్డది అనుకోండి చెవున, వాళ్ళు ఇంకా ఏదో చేస్తారు. ఓహో వీళ్ళకి ముందే తెలుస్తుందా, అయితే వీళ్ళకి ఏదో చేయాలి, దాని నుంచే మనకు కట్లు పడడము ఇవి అందుకే అంటే చూడ దేవుడు వచ్చే వాళ్ళు ఈ చావుల దగ్గర కానీ లేకపోతే ఈ సమర్థలు అవుతారు కదా పెద్ద మనిషి అయిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే వీళ్ళు ఎందుకు తిరగొద్దు అని చెప్తారు చెప్పండి. అంటే కొన్ని శక్తులు ఉంటాయి, ఎవరు ఎలా చేస్తారో ఎవరు ఏం పెడతారో లేకపోతే ఎవరింట్లో ఏది ఉందో తెలియదు కదా. అందుకే అవి మనకు అటాక్ట్ అయినప్పుడు మనకు ఈ దేవుడి శక్తులు అనేటివి తగ్గిపోతాయి. అందుకే ఇక్కడ తిరగకూడదు అంటారు, వాళ్ళ గడప వీళ్ళ గడపలు దాటొద్దు అంటారు. ఇట్లా ఇంకా కొన్ని చావుల దగ్గరికి లేకపోతే దినాల దగ్గరికి అక్కడిక్కడ తినకూడదు అని చెప్తుంటారు. కాబట్టి ఇందుకే అంటే మన యొక్క ఆరాశక్తులు అనేటివి తగ్గిపోతాయి మన ఇష్టం వచ్చినట్లు చేస్తే. కాబట్టి మీకు కళల్లో ఏవైతే అంటే అమ్మవారు మనకు పూనకాలు వస్తున్నట్లు లేకపోతే శివశక్తులు వస్తున్నట్లు, అమ్మవారి వచ్చినట్లు, మన ఇంట్లో పుట్టలు పెరిగినట్లు, మనకు పాము వచ్చినట్లు, మన పక్కల పాము ఉన్నట్లు ఇవన్నీ పడతాయి. అసలు ప్రతి ఒక్కరికి ఇవన్నీ ప్రతి ఒక్క శివశక్తికి ఇవన్నీ వస్తూనే ఉంటాయి కళలు. దీన్ని ఎవ్వరూ అంత పట్టించుకోనంత అవసరమే లేదు. కాకపోతే మీకు ఇలాంటి కళలు పడుతున్నాయి అంటే మీరు దాన్ని పరిశీలించుకోండి, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది. మంచి కళ పడితే ఓహో ఎలా జరుగుతుందా అనే దాని గురించి మీద ఓపిక పట్టండి. చెడు జరుగుతుంటే ఎవరికి చెడు జరుగుతుంది ఆ వ్యక్తిని పరిశీలన చేయండి. ఆ వ్యక్తి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంటున్నాడు, ఆ వ్యక్తి కొంచెము మంచి చెప్పేట అంటే పూర్తి నాకు ఇట్లా కలబడ్డది నీకు ఇట్లా అవుతుంది అనకుండా ఒరే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇట్లా ఉండు అట్లా ఉండు ఆ వ్యక్తికి మనము సజెషన్ ఇవ్వాలన్నమాట. చేస్తే ఆ వ్యక్తి కొంచెం మంచిగా మారొచ్చు కదా, మనం తప్పియొచ్చు పలానా వ్యక్తికి. కాబట్టి ఎవరు ఈ కళలో వచ్చిన అమ్మవార్ల గురించి కానీ ఇవన్నీ ఏదో చెప్తుంది అమ్మవారు ఇవన్నీ జరుగుతాయి, ఇవి వెరీ కామన్. కాబట్టి మీరు అంత పట్టించుకోనంత అవసరం లేదు. ఫస్ట్ మొట్టమొదటిగా మీరు ఈ విషయాలు ఎవరికి చెప్పకండి, మీరు పరిశీలించుకోండి, మీకే అన్నీ తెలుస్తాయి. బయటపడ్డప్పుడు అన్నీ బయటపడతాయి, అంతవరకు ఓపిక పట్టండి అంతేగాని వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ దగ్గరకు పోయి నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అంటే కట్లేస్తారు.
ఎందుకంటే కట్లేస్తారు, మీకు అలా రాకుండా చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అమ్మవారి ఆరాశక్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా కళలు అనేటివి కనిపిస్తుంటాయి. కాబట్టి మీరు ఎవరితోటి చెప్పుకోకండి, పరిశీలించుకోండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.